యూట్యూబ్ లో ఇంత మోసమా? హాయ్ 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 అందరికి హాయ్. నేను ఆ మాట ఎందుకన్నానంటే మీకైతే ఫుల్ క్లారిటీ ఇస్తాయి ఈ వీడియోలో. మీరైతే మిస్ కాకుండా చూడండి. మీకు కొత్తగా ఎవరన్నా చేసేటోళ్ళకైతే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో. మీరు స్కిప్ చేస్తే కానీ మీకు అర్థం కాదు. మీకోసం నేనైతే చెప్తానా, మీరైతే మిస్ కాకుండా చూస్తూ ఉండండి. ఫస్ట్ స్టార్ట్ చేస్తే గినా నేను నిన్న ఊరికే యూట్యూబ్ లో అలా అంటున్నా ఉన్నా రీల్స్. దాంట్లో ఒక రీల్ అయితే వచ్చింది బాగా ఇంట్రెస్ట్ గా. నేనైతే దాని లోపల క్లిక్ చేసి అయితే చూసిన. ఏమని వచ్చిందంటే ఆ రీల్ లో మీ ఛానల్ ని ఎలా పెంచుకోవాలా, లైక్లు వ్యూస్ రావటం లేదా, దానికైతే నేను ఒక చిన్న టిప్ చెప్తా. అదైతే చూసి దాంట్లో ప్రకారమే చేసేయండి మీరు. మీకైతే ఖచ్చితంగా మిలియన్లు లైక్లు, మిలియన్ షేర్లు, వ్యూస్లు అన్ని వస్తాయని చెప్పిండు. సరేలే అని దానికి ఫుల్ వీడియో లింక్ లో కూడా ఉన్నది. ఆ ఫుల్ వీడియో అయితే చూసిన నేను. ఆ ఫుల్ వీడియో చూస్తే చాలా మంది అయితే చూసిండ్రు. 20-30 లక్షల దాకా అయితే ఆ వీడియోని అయితే చూసినారు ఫుల్ గా. ఆయన ఏం చెప్పిండంటే, నా ఛానల్ కింద ఇక్కడ మీకు లింక్ అవుపస్తాను కదా, ఆ లింక్ తీసుకుపోయి మీరైతే దాంట్లో మీరు వీడియో అప్లోడ్ చేసే ముందు అయితే దాంట్లో పోస్ట్ చేయండి. వీడియో అయితే చాలా రీచ్ లోకి పోతుంది అని చెప్పి అయితే చెప్పిండు. సరేలే బాది ఇదని చూసేసి వదిలేసిన. నేను గమ్ముగా అయిపోయినా, నాకు తెలుసు కాబట్టి. అదొకటేలే అది ఇది అని అనుకుని ఆడికి వదిలేసిన. ఏదోలే వీడియో రీచ్ కోసం ఏదో పెట్టుకున్నాడు అని చెప్పి అయితే వదిలేసిన. మళ్ళా పక్కకు హోమ్ లోకి వచ్చిన పాటనే ఇంకొక వీడియో వచ్చింది. ఆ వీడియోలో ఏమవుపచ్చిందంటే, ఆయన ఏమన్నాడు, యూట్యూబ్ స్టూడియోలోకి మీరు పోతారు కదా, యూట్యూబ్ స్టూడియోలో సెట్టింగ్లు ఉంటాయి, అవన్నీ ఆన్ చేసుకోండి, మొత్తం మార్చుకోండి, అది ఇది అని అయితే చెప్పిండు. సరేలేబ్బా ఇది కూడా వదిలేలే అని పక్కకే తెలిపిన. ఇంకొకటి కూడా అలాగే వచ్చింది. యూట్యూబ్ లో ఎలా ముందుకు సాగిపోవాలని చెప్పి మిలియన్లు లైక్లు వ్యూస్లు పెట్టిండు. కాకపోతే ఆ మనిషికి వచ్చిందేమో 2K వ్యూస్ వచ్చినాయి, 30 లైక్లు వచ్చినాయి. 30 లైక్లు అంటే మరి ఒకవేళ ఆ మనిషికి తెలిసింటే గినా ఆ మనిషి పెట్టుకొని యాడికో మిలియన్లు తీసుకుపెట్టాడు కదా. మరి ఎందుకు ఆ మనిషి పెట్టుకోవటంలే? మనకి చెప్పినప్పుడు ఎందుకని ఆ మనిషికి అంత రీచ్ వచ్చింది? కొంతమంది అయితే అదే పనిగా రీచ్ కోసమనే కావాలని అయితేనే పెడుతున్నారు. యూట్యూబ్ స్టూడియోలో అయితే ఏం చేంజ్లు మార్పులు అయితే ఏం చేయాల్సిన అవసరం లే. మామూలు మనం డైలీ ఒక వీడియో పెట్టుకొని అదే పోతానే ఉంటది. దానికి అదే మన దాంట్లో కంటెంట్ మంచిగా ఉండాలా, బాగా బ్యాక్గ్రౌండ్ బాగా మొత్తం అంతా కొంచెం బాగుంటే చాలు. థంబ్నెయిల్స్ అవి బాగుంటేనే పోయేది వీడియో అయితే. చాలా మంది ఆ చెప్పిన లింకులు వాళ్ళ లింక్ కి మన దాంట్లో తెచ్చి ఆడ పెట్టినామనుకో మొత్తం వాళ్ళ వీడియోనే ప్రమోట్ అవుతా ఉంటది మన ఛానల్లో కూడా. నేనైతే చాలా వరకు మాట్లాడకూడదే అని అనుకున్నా. నేను లాస్ట్ చూసినా కదా, ఇది చాలా ఘోరంగా అనిపించింది. ఆ మనిషికి తక్కువ వ్యూస్, తక్కువ లైక్స్ వచ్చే ఆ మనిషే పెట్టినప్పుడు ఒకవేళ అన్ని తెలిసి అన్ని చేసేటట్టుంటే ఆ మనిషే పెట్టుకోవచ్చు కదా. ఆ మనిషికి అయితే ఇంకా దండిగా పోయేటి కదా, మరి ఆయన ఎందుకు పెట్టుకోవటంలే? అందుకని దీని గురించి అయితే నేను మాట్లాడతానా. వాళ్ళ ఛానల్లో గిన ఇంకా లింకులు అవి తీసుకొచ్చి పెడితే వాళ్ళకే ఎక్కువ బెనిఫిట్ అయితే వస్తుంది, మనకైతే ఏం రాదు. మీకు చెప్తాను కదా, ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే గినా తెలియని వాళ్ళ కోసం వెయ్యి అలాంటి వీడియోలు వచ్చేగినా మీరైతే స్కిప్ చేసేయండి. యూట్యూబ్ లో అయితే చాలా మోసంగా అయితే జరుగుతుంది. ఆ వీడియోలు ఉత్తర రీచ్ కోసం మాత్రమే. ఏదైనా మీరు గాని లింకులు అలాంటివి ఏదైనా వాళ్ళ ఛానల్ కింద ఉన్నాయి, అవి అయితే తీసుకొచ్చి మీరు మీ ఛానల్లో అప్లోడ్ చేసే ముందుగినా అక్కడ చెప్పండి, అక్కడ పెట్టండి అంటే గినా ఎవరైతే పెట్టద్దు. అలా పెడితే వాళ్ళ వీడియోలకి ఎక్కువ అవకాశం వస్తుంది కానీ మిగతా వీడియోలకి అయితే రాదు. నేనైతే అన్ని ఛానల్లో అంటంలే, ఏదో ఒకటి ఆప్షన్ అయితే ఆన్ చేసుకోవాల్సింది ఉంటది ఖచ్చితంగా. అవి అయితే ఆన్ చేసుకోవాలా, మొత్తం అన్ని ఆన్ చేసుకోవాలా. వాళ్ళ వీడియోలలో లింకులు తెచ్చు అట్ట అయితే ఏముండదు. ఏదో ఒకటి అంటే ఎవరైనా పెడతారు మామూలే. అందుకోసమనే నేనైతే ఈ వీడియో గురించి ఇంత బలంగా చెప్తానా. కొంతమంది తెలియక ఏంటంటే ఏది పడితే అది ఆన్ చేసుకుని ఐడీనే బ్లాక్ అయిపోతుంది. అలా కాకూడదని చెప్పి నా సబ్స్క్రైబర్లు గానీ ఎవరైనా గానీ నేనైతే అందుకే చెప్తాను. కొత్తగా స్టార్ట్ చేసేట వాళ్ళకి ఎవరికైనా గానీ మీరైతే ఎవరిని నమ్మకుండా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళైతే గినా మీరు మీ పాటికి మీరు వీడియోలు చేసుకుని మీరైతే ఏం వీడియోల గురించి అయితే ఎతకద్దు, ఏం అవసరం లేదు. కంటెంట్ బాగుంటే గినా మనల్ని వాళ్ళే లైక్ చేస్తారు. మన కంటెంట్ బాగుంటే చాలు. మీకు ఇంకా లేటెస్ట్ అప్డేట్లు, ట్రెండింగ్ అప్డేట్లు కావాలంటే నా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి. మరెన్నో వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొని వస్తా. నేనైతే ట్రెండింగ్ వచ్చిన వీడియోలు, ఇలాంటివి ఏమైనా జరిగిన వీడియోలు అన్ని అయితే తీసుకొని వచ్చి మీ ముందు పెడతా. ఇంతటితో అయితే ఈ వీడియో అయిపోయింది. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.